నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. అధికారంలో ఉన్న ఏ రాజకీయ నేతలైనా సరే అధికారంలో లేక ముందుకు ప్రజలను ఎంతగానో పట్టించుకుంటూ ఉంటారో అధికారం వచ్చిన తర్వాత అంతంత మాత్రంగానే ఉంటూ వస్తుంటారు. ప్రజల విషయంలో గాని వాళ్ళ సమస్యల విషయంలో గాని ఇచ్చిన మాటలను చేసిన వాగ్దానాలను కూడా మర్చిపోయే నాయకులను మనం ఎంతో మందిని చూసాము. కానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన ఎంత స్పెషలో మనందరికీ తెలిసిందే. అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్నా ఎప్పుడైనా సరే ప్రజలకు ఒక విషయంలో ఒక మాట ఇచ్చారా? రైట్, ఖచ్చితంగా అది అధికారంలో లేకున్నా సరే ఆ మాటను ఆయన నెరవేర్చుకుంటారు. ప్రజల సమస్యలైనా ఎవరి సమస్యలైనా వాటి గురించి పట్టించుకుంటూ వస్తుంటారు. ఇక అలాంటిది ఆయనను అధికారంలోకి వచ్చేందుకు అవకాశం కల్పించిన పిఠాపురం ప్రజల కోసం ఆయన ఇంకెంత చేయాలి? పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కానీ ఏవైనా ఏ విషయంలో చూసుకున్నా ఏ శాఖకు సంబంధించి చూసుకున్నా కూడా ఇటు ఆంధ్ర మొత్తంలో కూడా పిఠాపురమే నెంబర్ 1 గా ఉండే విధంగా ఆయన పాలన కొనసాగుతుంది. ఇక పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. అలాంటి ప్రజలకు సంక్రాంతి కానుకగా సంక్రాంతి పండుగను ముందుగానే పిఠాపురం నియోజకవర్గంలో జరుపుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఇక పిఠాపురం ప్రజలు తనకు పాలన విషయంలో వాళ్ళు అవకాశం ఇచ్చినందుకే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇటు రాజకీయాల్లో ఇంత సస్యశ్యామలంగా ముందుకు వెళ్తున్నారని మాటను ఆయన ఇప్పటికీ కూడా మర్చిపోలేదు. ఎప్పుడైనా సరే ఇచ్చిన మాటను గాని ఎవరైతే మనకు మంచి చేశారో, మనను అభివృద్ధిలో మనం ముందుకు కొనసాగేందుకు మనకు అవకాశం కల్పించారో అలాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా మర్చిపోరు. అలా ఆయన మర్చిపోరు అని చెప్పడానికి ఇదొక పెద్ద నిదర్శనం అనే చెప్పుకోవాలి. ఇక జనవరి 9, 10, 11 తేదీల్లో ఇటు పిఠాపురం నియోజకవర్గంలో ముందుగానే సంక్రాంతి పండుగ షురూ కాబోతుంది. ఇక ఆ సంక్రాంతి పండుగలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఇటు పిఠాపురంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కూడా జరగబోతున్నాయి. అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఎవరైనా సరే నార్మల్ గా పండుగలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ కుటుంబంతో సమయం గడపాలి, లేదంటే వాళ్ళ సన్నిహితులతో ఉండాలి, లేదంటే ఇంకెక్కడికన్నా విదేశాలకు వెళ్ళాలి, ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా ఆయన ఉదార స్వభావాన్ని, ఆయన ప్రజల గురించి అంటే పండుగలైనా పబ్బాలైనా సమస్య అయినా ఏదైనా సరే ప్రజల్లోనే ఆయన ఉండడానికి ఇష్టపడతారు అన్నదానికి ఇదొక ప్రత్యేక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇక పిఠాపురంలో జనవరి 9, 10, 11 తేదీల్లో ఈ 3 తేదీల్లో కూడా పిఠాపురం అంతా సంబరాలు చేసుకోబోతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాకతో ఇటు పిఠాపురం నియోజకవర్గ ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా ముందుగానే అంటే 3 రోజుల ముందుగానే సంక్రాంతి పండుగ ఇటు పిఠాపురంలోకి రాబోతుంది. ఇక ఆయన సమక్షంలో ఇటు పిఠాపురం ప్రజలు ఈ సంక్రాంతి పండుగలో కొనసాగడం, ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవడం, ముఖ్యంగా 3 రోజుల పాటు ఏదో అలా ఒక రోజు లేదంటే ఒక పూటనో ఉంటారన్నట్టు కాదు, వరుసగా 3 రోజులు జరగబోయే ఈ పిఠాపురం నియోజకవర్గంలోని సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. 3 రోజులు కూడా ఆయన అక్కడ ఉండబోతున్నారన్నట్టు సమాచారం వచ్చింది. మరిక పవన్ కళ్యాణ్ రాకతో పిఠాపురం అంతా సంబరాలతో అంబరాన్ని అంటే విధంగానే ఉంటుందంటూ ఇటు పిఠాపురం ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ విషయంలోనైనా సరే ఎప్పుడైనా సరే ఆయన ఇచ్చిన మాటను మరవరు. ఒకరి వల్ల ఆయన లబ్ధి పొందినా, ఒకరి వల్ల ఆయనకు మంచి జరిగినా వాళ్ళ రుణం మాత్రం ఆయన ఎప్పటికీ తీర్చుకుంటూనే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి ఆయన తరపున చేస్తూనే ఉంటారనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మొదలెడతారు ఇక మీరు పవన్ కళ్యాణ్ ని పొగిడే బ్యాచ్, పవన్ కళ్యాణ్ ని పొగిడే బ్యాచ్ అంటే అవును, పవన్ కళ్యాణ్ అంత మంచి చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ని పొగిడాం. సేమ్ ఈ విధంగానే ఇటు రాజకీయాల్లో గాని ఏది ఆశించకుండా, ఎవరిని నొప్పించకుండా ఎవరు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి, వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాం.